ఆచి చికెన్ మసాలా. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల లేఖ రాశారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని లేఖలో పేర్కొన్నారు. పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం 5 గ్రామాలను కలిపి గిరిజనుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల. రైట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాతకి భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలను ఏపీలో కలిపారు. ప్రధానంగా ఈ 5 గ్రామాలు కూడా గత కొంతకాలంగా తెలంగాణలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ 5 గ్రామ పంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలంటూ కూడా ఆయన ప్రస్తుతం కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. 5 గ్రామాలకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామాలు ఎటపాక, మరొక పక్క అటు కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు ప్రధానంగా తెలంగాణలో కలపాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. కేంద్రంలో ఆయనకు పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 5 గ్రామాలకు సంబంధించి తెలంగాణలో కలపాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో కూడా ఈ 5 గ్రామాలకు సంబంధించి ఈ పంచాయతీలను తెలంగాణలో కలపాలి, పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఇబ్బందిగా మారినాయి, భద్రాచలానికి పక్కనే ఉన్నాయి, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 5 గ్రామాలు కూడా తెలంగాణలో కలిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది, అభివృద్ధి అనేది ఆ ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతుందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే 5 గ్రామాలకు సంబంధించి కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో కలిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్థానికంగా ప్రజలకు కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ 5 పంచాయతీల గ్రామస్తులు కూడా తెలంగాణలో విలీనం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలు కూడా అక్కడ చేపట్టినటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించి 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలపాలనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఆయన అభివృద్ధిను, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి సమయం. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంటు సమావేశంలో ఎంపీలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు పెద్దగా స్పందించలేదు. 5 గ్రామాలు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కనుక అవి ఆంధ్రాకు బార్డర్ గా ఉన్నాయి. ఈ ప్రాంతాలు కనుక తెలంగాణలో కలిపితే అక్కడ పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు కూడా అటు ఆంధ్ర ప్రభుత్వం కూడా అటు కేంద్రాన్ని కోరుతా ఉంది. ఈ 5 గ్రామ పంచాయతీలు ఇంకా ఉంటే అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్, ఇతర అంశాలు కూడా వాళ్ళకు అందుతాయని అటు ఆంధ్ర ప్రభుత్వం చెప్తోంది. మొత్తానికి ఈ 5 గ్రామాల ప్రజలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులంతా కూడా ఈ పంచాయతీలు తెలంగాణలో కలిస్తే తప్ప డెవలప్మెంట్ జరగదనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. ఆ సమస్యను గత కొంతకాలంగా నానుతూ వస్తున్నటువంటి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోలేకపోతా ఉంది. ఇప్పటికీ రాష్ట్ర విభజన జరిగి కూడా దాదాపు 12 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆంధ్ర, తెలంగాణ 2 ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం తెలంగాణలో కలపాలనే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తుమ్మల రాసినటువంటి లేఖ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఏపీ నుంచి కేంద్ర మంత్రులు చాలా కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ నుంచి కూడా అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, అసలు 5 పంచాయతీలు తెలంగాణలో కలుస్తాయా లేదా అనేది కూడా స్థానికంగా ఈ 5 గ్రామాలకు సంబంధించి గత నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం సుముఖంగానే ఉందా ఈ 5 గ్రామాలని తెలంగాణకు ఇచ్చేందుకు? అయితే ఈ 5 గ్రామాలను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తా ఉంది. ఎందుకంటే భద్రాచలంకు సంబంధించినటువంటి అనేక డెవలప్మెంట్ చూసుకుంటే అయితే భద్రాచలం ఆ పరిసర ప్రాంతాలంతా కూడా
అటు ఏపీలో కలవడం వల్ల పోలవరం ప్రాజెక్టు అనేది అక్కడ నిర్మాణం జరుగుతా ఉంది. పోలవరం ప్రాజెక్టు కింద ఇంతకు ముందు మనం చెప్పినటువంటి 5 పంచాయతీలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే రేపటి రోజున ఏమన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావస్తే మాత్రం ఈ గ్రామాలకు సంబంధించి కొంత వాటిని ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఆ భూ సమస్యలు తలెత్తడం, స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పంచాయతీలను కనుక తెలంగాణలో కలిపితే ఆ సమస్యలు పరిష్కారం కాక అతనే ఉండిపోతుంది. అందుకనే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీకి ఒక ప్రాణధారంగా ఉంది. చాలా ఎన్నో ఏళ్ల కళ కూడా ఆ ఏపీ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 5 పంచాయతీలను కనుక తెలంగాణలో కలిపితే రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఈ 5 పంచాయతీల గ్రామాల ప్రజలు ఒప్పుకోరు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ రెవెన్యూ భూములు అయితేంది, స్థానికంగా ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా ఏపీ ప్రభుత్వం కోల్పోవడానికి సిద్ధంగా లేదు. అందుకనే ఇంతకాలం ఏపీ ప్రభుత్వం నాన్స్తూ వస్తా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఆ 5 గ్రామాలు కలపడం వల్ల భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్ వేగంగా కొనసాగుతుంది. దేవాలయ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున కొన్ని వందల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో డెవలప్మెంట్ కూడా ఎటు కాకుండా 2 ప్రాంతాలకు కాకుండా ఆ ప్రాంతాలు ఉన్నటువంటి క్రమంలో డెవలప్మెంట్ అనేది ఆగిపోతా ఉంది. ఏపీ ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒప్పించాలి. ఎప్పటికైనా ఆ ప్రాంతాలు అనేది పోలవరం ముప్పు ప్రాంతాల్లో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక తెలంగాణకు ఆ ప్రాంతాలను కనుక ఇస్తే తాము నష్టపోతాము, తర్వాతకి వాళ్ళు తెలంగాణలో కలిసినాక ఏదైనా భూ నిర్వాసితులుగా మారేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వారు ఒప్పుకోరనేది ఏపీ ప్రభుత్వ వాదనగా ఉంది. మొత్తానికి ఈ అంశం అయితే ఇంకా 12 సంవత్సరాలకు పైగా ఉన్నప్పటికీ కూడా తేల్చకపోవడం అటు స్థానికుల్లో కొంత కేంద్రం ఎంతవరకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. మీరు ప్రస్తావించినట్టు తెలంగాణ నుంచి కూడా కీలక కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పైగా తెలుగుదేశం పార్టీ మీద కొంత ఆధారపడి ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఎంతవరకు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ అంశాన్ని నానుచుతూ వస్తోంది. ఎప్పుడు కూడా తన స్పష్టమైనటువంటి వైఖరిని పార్లమెంటులో చెప్పలేదు. ఎక్కడ కూడా బహిరంగ సభల్లో కూడా తన కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని చాలా ఎక్కడ ఒక క్లారిటీ ఇవ్వని సందర్భం చూసుకోవచ్చు. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశాన్ని మరొకసారి లేవనెత్తడానికి అవకాశం కల్పించారు. అటు ఏపీ ప్రభుత్వము దీని మీద కూడా ఇప్పటికే అటు నారా లోకేష్ అయితేంది, ఆ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు కూడా ఏపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏ తోటి చాలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. ఎక్కడ కూడా ఈ ఎన్డీఏ తోటి వాళ్ళకు ఉన్నటువంటి స్నేహ బంధం చెడకుండా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం అటు పార్లమెంటులో లేవలెత్తాలని తుమ్మల లేఖ రాయడం, అటు ఎన్డీఏ తోటి టీడీపీ బలంగా ముందుకెళ్లడం, భవిష్యత్తులో కూడా తమకు పొత్తు ఉంటుందనేది ముద్రించే సంకేతాలు ఇవ్వడం తోటి కూడా ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇంతవరకైతే అటు తెలంగాణలో కలపాలని డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా స్పందిస్తుందని మాత్రం ఎక్కడ ఒక చర్చ అయితే లేదు. ఎందుకంటే అటు ఏపీ ప్రభుత్వంతో చాలా బలంగా అటు కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతాలను పోకుండా అడ్డుకునే అవకాశం కల్పిస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళకు సంబంధించినటువంటి ఎంపీలకు ఈ అంశం మీద ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అటు తెలంగాణ ఎంపీలు కనుక పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తే మాత్రం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలకు సంబంధించి ఎలాంటి అంశాన్ని పార్లమెంట్ లో కూడా లేవనెత్తాలని ఇప్పటికే ఏపీ ఎంపీలకు కూడా అటు సీఎం చంద్రబాబు కూడా సూచించినట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి ఎన్డీఏ మాత్రం ఈ అంశాన్ని నాన్సుడు ధోరణికే మొగ్గు చూపే అవకాశం ఉంది. తెలంగాణలో కలుపుతుందా లేకుంటే ఆంధ్రాలోనే ఉంచుతుందా అనేది కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం దాన్ని ముందుకు పోనీయకుండా అడ్డుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.